అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఈ వ్లాగ్ వచ్చేసి నేను పొద్దున 10-10:30 నుంచి సాయంత్రం 5:30-6 లోపల షూట్ చేసుకున్న వ్లాగ్ అండి. ఆ రోజైతే మా పెద్ద పాపకి కొంచెం ఏదో కాలు నొప్పుల్లాగా ఉన్నాయమ్మా, నేను స్కూల్కి వెళ్ళను అని ఇంకొకటే గోమ్ చేస్తూ ఉంటే పంపించలేదండి, ఇంటి దగ్గర పెట్టేసుకున్నాను. ఏంటి ఇక్కడ సూర్యుడిని చూపిస్తున్నాను అనుకుంటున్నారండి? మీకు తెలియదేమోనండి, బెంగళూరులో గత 2 రోజుల నుంచి సూర్యుడు ఎక్కడో మాయమైపోయాడు, కనిపించట్లేదు. దగ్గర 2 రోజుల తర్వాత మళ్ళీ ఈరోజే వచ్చాడనమాట. పొద్దున్నే విపరీతమైన ఎండతో విపరీతంగా విరుచుకుపడుతున్నాడు. ఇంకా ఆ ఎండవేడికి నేను పెట్టుకున్న కొన్ని చెట్లయితే మంచిగా పూలు అలా మొగ్గల్లాగా ఉండిపోయాయండి 2 రోజుల నుంచి. ఆ ఎండ పడిన వెంటనే ఇట్లా మంచిగా విచ్చుకున్నాయన్నమాట. ఇంకా నా దగ్గర ఉన్న కొన్ని పూలని ఆ చెట్లని మీకు అందరికీ చూపిస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, చిన్న బంతి పూలు, టిక్ టిక్ బంతి అని అనేవాళ్ళు అనమాట చిన్నప్పుడు. ఈ బంతి చెట్టు అయితే నేను అసలు వేయలేదండి, అదే ఆటోమేటిక్గా అదే మొలిచింది, అదే వస్తుంది అనమాట. ఇంకా ఎండబడినందుకో ఏమో తెలియదు కానీ చెట్లన్నీ ఫ్రెష్గా కనిపిస్తున్నాయండి. ఈ చెట్ల కింద అయితే నేను ఈ గ్రీన్ మ్యాట్ ఒకటి తీసుకొని ఇదైతే వేసాను అనమాట. ఇక చూస్తున్నారు కదండి, ఇక పాప ఇక్కడైతే ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తుందో. పొద్దునేమో స్కూల్కి వెళ్ళమంటే కాలు నొప్పులుగా ఉన్నాయమ్మా, ప్లీజ్ అమ్మా అని అడిగింది. ఇంకా తీరా చూస్తే ఇక్కడ మంచిగా తినేసి ఆనియన్ దోశ వేయించుకొని తినిందండి. ఆనియన్ దోశ తినేసిన తర్వాత ఫ్రెష్ వేయించేసాను, స్నానం అది చేయించి ఇంకా ప్రశాంతంగా డ్యాన్స్లు వేసుకుంటా ఉంది. ఈ పుష్పాలో ఈ పాట ఉంది కదండి, ఈ పాట అయితే మా పాపకి అసలు ఎంత అలవాటు అయిపోయిందంటే ఇంకా ఆమెకి ఏది గుర్తుండదు, ఆ పాట గుర్తున్నంత విధంగా. ఇదైతే ఇక్కడ మా ముందు ఉన్న టెనెంట్స్ పెట్టుకున్న కుండీ అండి. దాంట్లో ఎవరేసారో తెలియదు కానీ తోటకూర, అలాగే అటికి మామిడి ఆకు అంటారు కదండి, ఆ ఆకు వాటింతటా అవే పెరుగుతూ ఉన్నాయన్నమాట. ఇంకొక ట్రెండ్ వచ్చాయి, కొంచెం పెరిగితే ఇంకా పప్పులో పెట్టేసుకుందాం అనుకుంటున్నాము. ఆ రోజు ఏంటి అంటే మామూలుగా మా ఆయన మధ్యాహ్నం 1 గంటకి వెళ్తారండి ఆఫీస్కి. 1 గంటకి వెళ్ళేసి 10:30కి వస్తారనమాట. కానీ ఆ రోజు 10 గంటలకల్లా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా సరే కదా, ఇంకా చిన్న పాపకి ఆ రోజు స్కూల్ అయితే ఉన్నింది, ఇంకా చిన్న పాపని తీసుకురావడానికి అనేసి నేను మా పెద్ద పాప ఇద్దరం రెడీ అయ్యి బాగా సరదాగా అనిపించిందండి ఇలా వెళ్ళడం ఇవన్నీ కూడా. ఎందుకు అంటే రోజు నేను ఆ టైంలో కరెక్ట్గా ఇంటి దగ్గర ఉంటాను, మా ఆయనే పిల్లల్ని డ్రాప్ చేస్తారు, మా ఆయన్ని పిక్ చేసుకొని వస్తారు. అసలు నాకు అంత తెలిసేది కాదనమాట టైము. హడావిడిగా రెడీ అవ్వడం, టయానికి స్కూల్కి వెళ్ళడం, ఆ రోజంతా కొంచెం మంచిగా నడిచిందనమాట. అందుకే మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను. చిన్న పాప స్కూల్లో ఈ Feb 9th ఒక యాన్యువల్ డే ఉందండి. చిన్న పాప స్కూల్లో ఈ February 9th యాన్యువల్ డే ఉందండి స్కూల్ వాళ్ళది. దాంట్లో ఇట్లా పేరెంట్స్తో కలిపి ఒక డ్యాన్స్ అయితే చేపిస్తున్నారనమాట. దానికోసం అనేసి రోజు పిలుస్తూ ఉన్నారండి స్కూల్కి పేరెంట్స్ని ప్రాక్టీస్ చేయడానికి. సో ఆ స్కూల్ డ్యాన్స్ ప్రాక్టీస్కే వెళ్ళాను అనమాట నేను. ఇంకా ఆ రోజు మామూలుగా అంటే నేను వెళ్ళాను కదా అనేసి ప్రాక్టీస్ చేయండి మేడం అని చెప్తే నేను కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నానండి. ముందు ఉన్నారు కదా బ్లాక్ డ్రెస్ వేసుకొని, ఈ మేడం వచ్చేసి ప్లే గ్రూప్లో ఒక టీచర్ అనమాట. ఆవిడే మా అందరితో ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. నేనైతే ఇలా మెల్లగా నేర్చుకుంటా ఉన్నానండి. ఈ Feb 9th రోజున యాన్యువల్ డేలో ఈ పర్ఫార్మెన్స్ కూడా ఖచ్చితంగా మీకు పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఇది రిహార్సల్స్ అనమాట. ఇంకా అక్కడ డాన్స్ ప్రాక్టీస్ అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ దగ్గరలోనే డీమార్ట్ ఉందండి, ఆ డీమార్ట్కి అయితే వెళ్ళాను అనమాట. ఇది పెద్ద డీమార్ట్ కాదు కానీ డీమార్ట్ అవుట్లెట్ అంటారు కదండి, అలాంటిది అనమాట. ఇంకా అక్కడికైతే వచ్చాను. బేసిక్గా నేను వచ్చింది అయితే బట్టలు ఆరేసేటప్పుడు పెడతారు కదండి క్లిప్స్, ఆ క్లిప్స్ తీసుకుందామని. అది తప్ప మిగతా అన్నీ చూస్తున్నాను అనమాట. ఇంక ఇలా చూసుకుంటూ పోతే పిల్లలు నాకు ఎక్కువే బిల్లు చేసేటట్టున్నారు అనేసి ఇంకా టకటక నాకు కావాల్సినవి తీసుకొని వచ్చేసాను. అసలు మా పిల్లలు ఒకటి పట్టారంటే పట్టు ఇంకా అసలు వదలరండి. మా పెద్ద పాప అయినా అడ్జస్ట్ అవుతుంది కానీ నా చిన్న కూతురు అస్సలు ఒప్పుకోదనమాట. అక్కడైతే ఈ బబుల్స్ తీసుకున్నారు. ఇంకా ఒకరికి ఉంటే ఒకరు ఒప్పుకోరు, ఇద్దరికి తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. నేను ఆ బట్టల క్లిప్స్ ఏదో షాప్లో తెచ్చుకొని ఉన్నా అయిపోతుండే. ఆ రోజు అనవసరంగా నాకు 175 ఎంతో బిల్ అయితే చేశారనమాట. ఇకపోతే ఇవ్వండి నేను ఈ డిమార్ట్లో షాపింగ్ చేసిన వస్తువులు. ఆ స్క్వేర్ షేప్ ప్లేట్ చాలా బాగా నచ్చింది, 30 రూపాయలే అంటే తీసేసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి వస్తూ దారిలో కొంచెం ఫ్రూట్స్ అవి తీసుకున్నాను అనమాట పిల్లలకి. ఆ రెడ్ కలర్ గ్రేప్స్ ఉన్నాయి కదండి, అవి మా చిన్న పాప చాలా ఇష్టంగా తింటుందన్నమాట. ఇంకా ఆ గ్రేప్స్ ఒక్కటి తీసుకొని బయలుదేరిపోయాము. ఇప్పుడు వస్తున్నాం కదండి, ఈ సందులో కాకుండా పక్క సందు అనమాట మాది. మెయిన్గా రోడ్ మీద వెళ్ళిపోతే తొందరగా వెళ్ళిపోతాము, కానీ ఆ ట్రాఫిక్లో మన నేను ఎత్తుకొని వెళ్ళాలంటే నాకు కొంచెం కష్టం అనమాట. మేము ఇంటికి పోతున్నాం అంటే అందుకే ఎప్పుడు ఈ పార్క్ రూట్లోనే వస్తూ ఉంటాము. ఈ పార్క్ రూట్లో అయితే కొంచెం బండ్లు అవి తక్కువ వస్తాయి.
పిల్లల్ని మంచిగా చక్కగా నడిపించుకొని తీసుకెళ్ళొచ్చు అనమాట. ఇంక ఇక్కడ పిల్లల పనులు ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూపిస్తున్నానండి మీకు. చూడు 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 ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు 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 చూడు. చిన్న పాప అయితే పెన్సిల్ కింద పడేసిందండి బ్యాగ్లోది. ఇంకా బ్యాగ్లో నుంచి పెన్సిల్ కింద పడేసింది కదా, అందుకుందామని ఇట్లా వంగాను. వంగి లేచేసరికి కింద పడింది. చూస్తున్నారు కదా ఎంత ఏడుస్తుందో. ఈ పార్కులోనే మనకి భువనేశ్వరి అమ్మవారి గుడి ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత పాపకైతే అన్నం తినిపిస్తూ ఉన్నానండి. ఇంకా అప్పటికే ఆల్మోస్ట్ 1 అయిపోయింది అనమాట టైం. స్కూల్కి వెళ్ళి వచ్చిన రోజు మన్య తొందరగా అలసిపోయినట్టు అయిపోతుందండి. ఇంకా వెంటనే అన్నం పెట్టామంటే పడుకునేస్తుంది అనమాట. మా ఆయన లేరు, నేను పిల్లలు ఇద్దరే కాబట్టి ఆ రోజు బెండకాయ పులుసు అన్నం చేసుకున్నానండి. పులుసు కూరలు అనేది నాకు నిజంగా ఒక ఎమోషన్ అనమాట. నాకు భలే ఇష్టం పులుసు కూరలు అంటే. ఇంకా అన్నం తినిపించిన తర్వాత పాపనైతే ఇక్కడ పడుకోబెడుతున్నానండి. ఆల్మోస్ట్ 3.5 years వచ్చేసినాయి కానీ అయినా కూడా ఇలా పడుకోబెడితేనే పడుకుంటుందండి. అస్సలు లేదంటే ఎక్కువ నిద్ర వచ్చేస్తే కొంతమంది పిల్లలు ఏడవడం, ఎక్కడంటే అక్కడ పడుకోవడం అలా చేస్తారు కదండి. ఏమో ఎంత నిద్ర వచ్చినా కూడా ఇక పడుకోదు, ఊరికి అలా ఇలా ఆడుకుంటూ ఉంటుంది కానీ పడుకోదు అనమాట. అందుకే కొంచెం టైం తీసుకొని ఇలా పడుకోబెడతాను. ఇంకా పిల్లలిద్దరికీ అన్నం పెట్టేసి చిన్న పాపను పడుకోబెట్టేసిన తర్వాత ప్రశాంతంగా నేను అన్నం పెట్టుకొని తింటున్నానండి. ఇది నా టైం అనమాట. అసలు వంట చేసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు తిందామా అని ఉందండి నాకైతే. ఎందుకు అంటున్నాను ఎన్నిసార్లు అంటే, మా ఆయనది కర్నూలు కాబట్టి మా ఆయనకు అస్సలు పులుసు కూరలు టచ్చే లేదండి. ఆయనకు అసలు ఇష్టం కూడా ఉండదు. ఇంకా ఆయన తినరు కదా, నా ఒక్కదాని కోసం ఏం చేసుకుంటాంలే అనేసి మేము కూడా చేసుకోము. ఎప్పుడన్నా ఇట్లా మా వారు లేనప్పుడు, మా వారు తొందరగా ఆఫీస్కి వెళ్ళినప్పుడు, నా ఒక్కదాని కోసం వంట చేసుకున్నప్పుడు మాత్రమే చేసుకుంటాను అనమాట. నాకు పులుసు కూరలు అన్ని పులుసు కూరలు ఇష్టం అండి. బెండకాయ పులుసు, వంకాయ పులుసు, జామదుంప పులుసు, ఇలా అన్ని పులుసు కూరలు అంటే చాలా చాలా ఇష్టం అనమాట. అందుకే ఎప్పుడూ తినే వీడియోస్ పోస్ట్ చేయను అనమాట. నేను వెరీ ఫస్ట్ టైం ఇలా ప్రశాంతంగా కూర్చొని తినే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు కూడా చెప్తుంటే ఆ టేస్ట్ అబ్బా భలే ఉంది, ఈరోజు కూడా చేసుకుందాం పులుసు కూర అనిపించింది. మామూలుగా చూసే వాళ్ళకి సోది సరేలే భలే ఉందిలే, తినేది కూడా పెట్టాలా, పులుసు కూరలు పెట్టాలా, ఎవరు తినరా అనుకోవచ్చు. పులుసు కూరలు అనేది నా ఎమోషన్ అండి, అందుకే షేర్ చేసుకుంటున్నాను. ఇంకా సాయంత్రం పిల్లలైతే కొంచెం సేపు పడుకొని లేచారు. ఇంకా మిద్దె పైకి అయితే తీసుకెళ్ళానని ఆడుకుంటారంటే, అదే మధ్యాహ్నం ఆ బబుల్స్ కొనుక్కున్నారు కదండి, ఇంకా అవి ఆడుకునేదాకా అవి నాశనం చేసేదాకా ఒప్పుకోరు అనమాట. ఇంకా అప్పటికే సగం ఆ బబుల్స్లో ఉన్న లిక్విడ్ ఉంటుంది కదండి, సగం లిక్విడ్ వంపుకున్నారు, ఫేసుల మీద కొట్టుకున్నారు, డ్రెస్సులకు కొట్టుకున్నారు. మొత్తానికి అంత చేసిన తర్వాత ఒక అర్ధగంట పైనే దగ్గర మేము 4:30కి వెళ్తే 6 కిందకి వచ్చామండి. అంతసేపు ఆడుకున్నారనమాట. ఇక్కడ మా పాప ఏదో చెప్తుంది కదండి, నేను ఇలా వాళ్ళు ఆడుకుంటుంటే వీడియో క్లిప్స్ తీసుకుంటా ఉన్నాను అనమాట. అమ్మ వద్దమ్మా నా ఫేస్ దట్టిగా ఉంది తీయొద్దు అని అయితే వచ్చి నాకు చెప్పేసి వెళ్ళిందండి. ఎలా ఉంది నీ ఫేసు? అమ్మ ఏం చెప్పావమ్మా, ఇంకొకసారి చెప్పు చెప్పు అంటుంటే చెప్పకుండా ఇక ఏదేదో చెప్తా ఉందండి, అలాగలాగా అంటా ఉంది అని ఏదో మాటలు చెప్తుంది. ఇదండి చిన్న సింపుల్ క్యూట్ వ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ మీ లవ్ అండ్ సపోర్ట్ని మీ లైక్స్ అండ్ కమెంట్స్ ద్వారా మాకు ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.